మన హిందూ సమాజంలో ఉన్న అతిపెద్ద బలహీనత ఏంటి అని అడిగితే చాలా మంది చెప్పే సమాధానం ఒక్కటే, కుల వివక్ష. వేల సంవత్సరాలుగా మనల్ని విడదీస్తున్న ఈ జాడ్యానికి వ్యతిరేకంగా ఎందరో పోరాడారు. కానీ ఈ కుల వ్యవస్థ పునాదులను పెకిలించడానికి రెండు గొప్ప హిందూ సంస్థలు 100 ఏళ్లుగా ఎలా నిశ్శబ్దంగా పనిచేశాయో మీకు తెలుసా? ఈ పోరాటాన్ని అర్థం చేసుకోవడానికి ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ మనోహర్ గారి జీవితంలో జరిగిన ఒక సంఘటనే ఉత్తమ ఉదాహరణ. ఆయన ఒక సర్జన్ గా పనిచేస్తున్న రోజుల్లో మంగళూరులో కొన్ని దేవాలయాలు జరిగే కుల వివక్షను కళ్ళారా చూశారు. కొందరు పూజారులు భక్తులను అవమానిస్తూ తీర్థాన్ని చేతికి ఇవ్వకుండా విసిరినట్లు ఇవ్వడం వంటివి చూసి ఆయన మనసు తీవ్రంగా గాయపడింది. ఈ కుల వివక్షకు పరిష్కారం ఏంటని ఆయన వెతుకుతున్నప్పుడు ఆయనకు ఆర్య సమాజ్ పరిచయమైంది. ನನ್ನ ತಾಯಿದು ಎಲ್ಲ ಫ್ಯಾಮಿಲಿ ದೇರ್ ಆರ್ಯ. ఆర్య సమాజ్ యొక్క మొదటి ప్రధాన లక్ష్యం కుల వ్యవస్థను, విగ్రహారాధనను వ్యతిరేకించడం. జన్మతో ఎవరూ గొప్పవారు కారని, అందరూ సమానమే అని బోధించింది. ఏ కులం వారైనా సరే ఆర్య సమాజ్ లో చేరి హిందువుగా జీవించొచ్చని చెప్పిన ఒక విప్లవాత్మక సంస్కరణ ఉద్యమం అది. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఆర్య సమాజ్ లో ఉన్న మనోహర్ గారిని ఆయన స్నేహితుడు 1964లో ఆర్ఎస్ఎస్ కు పరిచయం చేశారు. ఆర్ఎస్ఎస్ యొక్క మౌలిక సిద్ధాంతం కూడా ఇదే, విచ్ఛిన్నమైన హిందూ సమాజాన్ని ఏకం చేయడం. ఒక్కసారి ఆలోచించండి, హిందూ సమాజం ఏకం కావాలంటే దానికి అతిపెద్ద అడ్డంకి ఏంటి? కుల వ్యవస్థే కదా. అందుకే ఆర్ఎస్ఎస్ తన శాఖల ద్వారా కుల నిర్మూలనకు పునాది వేసింది. ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్తే అక్కడ బ్రాహ్మణుడు, శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు అనే భేదం ఉండదు. అక్కడ అందరూ కలిసే ఆడుకుంటారు, కలిసే వ్యాయామం చేస్తారు, కలిసే భోజనం చేస్తారు. నీ కులం ఏంటి అని అక్కడ ఎవ్వరు అడగరు. అందరూ కేవలం హిందువులు. ఒకవైపు ఆర్య సమాజ్ శాస్త్రాల ద్వారా, మరోవైపు ఆర్ఎస్ఎస్ ఆచరణ ద్వారా ఈ రెండు సంస్థలు హిందూ సమాజం నుండి కులం అనే విషయాన్ని తొలగించడానికి ఎంతో కృషి చేశాయి. ఈ రోజుకి ఆ పని చేస్తూనే ఉన్నాయి. కుల నిర్మూలన కోసం పాటుపడిన ఇలాంటి సంస్థల గురించి మీ అభిప్రాయం ఏంటి? కులం లేని హిందూ సమాజం సాధ్యమే అని మీరు నమ్ముతారా? మీ ఆలోచనను కింద కామెంట్స్ లో పంచుకోండి. ఈ ముఖ్యమైన విషయాన్ని అందరికీ చేరవేయడానికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.